చికెన్ పీసులు శుభ్రంగా కడిగి 1-2 సార్లు కట్ చేసి పెట్టుకున్నామండి. చికెన్ పకోడీ చేసుకోవాలని. ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి. పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, చెక్క, మొగ్గ, మిరియాల పొడి, తగినంత కారం, ఒక గుడ్డు, ఒక చెక్క నిమ్మరసం, కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాము, కరివేపాకు కొంచెం, కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలండి. అందుబాటులో లేనప్పుడు వరిపిండి అయినా ఓకే, నీట్గా వస్తుంది. దీనన్నిటిని ఇట్లా బాగా కలుపుకోవాలండి. ప్రతి పీసుకు పట్టేలాగా బాగా కలుపుకొని కనీసం 1 గంట, వీలైతే 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా ఇట్లా కలుపుకోండి పీసులన్నిటికి పట్టేటట్టు. 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి ఖచ్చితంగా. వీలుంటే 3 గంటలు పెట్టండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ సర్వ్ చేసుకుంటే వర్షం పడేటప్పుడు బాగుంటాయి. చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ఆయిల్ వేసుకున్నాము, కొంచెం నెయ్యి వేసుకున్నాము, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేయించుకున్నామండి. వాటిని పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్నాం. కస్తూరి మేటి, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, యాలకులు ఇవన్నీ సరస్వతి ఆకు అండి. ఇదేంటి వేసుకుంటారు కదా ఈ మధ్య, ఇవన్నీ కలిసి వేయించుకుంటున్నాం. చికెన్ కూడా వేసుకుంటున్నామండి తాలింపులో. చికెన్ పీసులు కొంచెం ఆవిగలు పడేంత వరకు ఇట్లా వాడ్చుకుంటే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాల పౌడర్ వేసుకుంటున్నాం. జీడిపప్పు, గసగసాలు కలిపి గ్రైండ్ చేసాము. పుదీనా కొంచెం వేసుకుంటున్నాము. కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి. వేయించుకున్నాం కదా కొబ్బరి నెయ్యిలో, ఆ పొడి వేసుకుంటున్నాం. ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాము. రుచికి తగినట్టు సాల్ట్ అండి.
ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసామండి, గ్లాసున్నర వాటర్ వేసాము. రైస్ వేసుకుంటున్నామండి. కొంచెం సేపు నానబెట్టుకున్నాము, ఒక 10 నిమిషాలు. చికెన్ కొంచెం పులుసులాగా చేస్తున్నామండి. పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఆనియన్ పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నామండి, వేయించుకొని. టేస్ట్ బాగుంటుందని అట్లా చేస్తున్నాం. చికెన్ వేసుకుంటున్నామండి ఇప్పుడు. ఆనియన్ గుజ్జు బాగా పేస్ట్ లాగా వేసుకున్నాం కదండి, గ్రేవీ బాగుంటుంది కూరలో, చపాతీలోకైనా బాగుంటుంది. సరిపోయినంత ఉప్పు అండి, పసుపు, కారం కూడా వేసుకున్నామండి, మిర్చి పౌడర్. కరెంటు పోయిందండి. కూరలో పొడి వేసుకుంటున్నాము, గరం మసాలా, గసగసాల పౌడర్ కూడా వేసుకుంటున్నాము, జీడిపప్పు కూడా వేసామండి దాంట్లో. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. ఆల్రెడీ పూర్తి అయిపోయిందండి, 5 నిమిషాలు అట్లా ఉంచి ఆపేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి, పలావ్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ కొంచెం పులుసులాగా చేసామండి, కూర 2 రెడీ అయిపోయాయి. చికెన్ పకోడీ వేసుకున్నామండి, ఇందాక గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదా. ఆయిల్ వేసుకున్నామండి. నేనైతే 1 గంట పెట్టానండి, మీరు 3 గంటలైనా పెట్టుకోండి. ఇదిగోండి, హాఫ్ బాయిల్ అయ్యాయి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటాయండి. రెడీ అయిపోయిందండి టేస్టీ చికెన్ పకోడీ. ఇట్లా ఉల్లిపాయ, నిమ్మకాయ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పలావ్ అండి, చికెన్ పలావ్, కూర, గార్నిష్కి ఉల్లిపాయ, నిమ్మకాయ పెట్టుకున్నామండి. మాయ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందో. చేసుకొని ఓపిక చేసుకున్న వాళ్ళకి బాగా రుచిగా కూడా ఉంది. చేసుకొని చక్కగా తినొచ్చు. అది 2 కాడ కూడా పిల్లలు అందరూ బాగా తినొచ్చు, బాగా రుచిగా ఉంది. థ్యాంక్స్ మావయ్య.